మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి, మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. అయితే కొంతమంది నాయకులు వాళ్ళ అధికారంలో ఉన్నారని చెప్పేసి పోలీసుల మీద ఇష్టానుసారంగా మాట్లాడడం, ఏదైనా ఉంటే ఇలా చేస్తున్నారని చెప్పకుండా వాళ్ళ మీదకే వెళ్ళిపోయి మాట్లాడడం, అండ్ పోలీసులను యూజ్లెస్ ఫెలోస్ అని తిట్టడం, ఈ వీడియోస్ అన్ని మనం చూస్తున్నాం. సో దీన్ని ఎలా చూడాలంటారు, ఈ నాయకుల్ని ఎలా చూడాలంటారు? అసలు ఇప్పుడు చావో రేవో అన్నట్టు ఉంది వీళ్ళకి. ఏమైనా సరే గెలవాలి అంటే వీళ్ళు కొన్ని చట్ట వ్యతిరేకంగా ఎలక్షన్ పనులు చేయించుకుంటున్నారు. అంటే ఎగ్జాంపుల్, పోలింగ్ బూత్కి ఇంత డిస్టెన్స్ వరకునే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు రావాలి, అది దాటి రావద్దు అన్నారనుకోండి, అక్కడ పోలీసు కొంచెం ఎక్కువ అంటే పర్ఫెక్ట్గా డ్యూటీ చేశాడు అనుకోండి, అది వీళ్ళకి నష్టం కదా. అందుకని చెప్పి ఆ పోలీస్ మీద జులుం చూపించటం. అలాగే ప్రత్యర్థి పార్టీలు వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, వీళ్ళు ఉన్నారు కదా అని వాళ్ళు వచ్చారనుకోండి, వస్తే వాళ్ళని రానియొద్దని చెప్పటం. ఇట్లా ఏది ఏమైనా ఎంతో కొంత అధికారంలో ఉన్న పార్టీ అధికార దుర్వినియోగం చేయడం మనం ఒప్పుకుంటున్నామని కాదు, కానీ అదేదో వాళ్ళ హక్కులాగా ఫీల్ అవుతారు. సరే, ఇంకా పోలింగ్ ఆఫీసర్లని మభ్యపెట్టి భయపెట్టి వాళ్ళకి అనుకూలంగా చేయించుకోవటము జరుగుతుంటుంది. ఒకవేళ వాళ్ళు మాటలు లేదనుకోండి, వాళ్ళని కూడా ఇట్లాగే బూతులు తిట్టడం, భయపెట్టడం, భయభ్రాంతులను గురి చేసి వీళ్ళకి నచ్చినట్టు ఎలక్షన్ నడిపించుకోవాలని చెప్పి చూస్తూ ఉంటారు. అందరూ అలా చేయరు, అక్కడక్కడ చేసేవాళ్ళు మనకు కనిపిస్తున్నారు. ఎప్పుడు ఉన్నది ఇది, ఇవాళ ఏం కొత్త కాదు. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి వీళ్ళ అసలు బండారం బయటపడుతుంది. ఇప్పుడు ఈ తిట్టేటప్పుడు కూడా డ్యూటీ సరిగ్గా చేయండి, చేయకపోతే కుదరదు, చట్టం ప్రకారం చేయాల్సిందే, అది ఇదని మాట్లాడాల్సింది పోయి వాళ్ళని బూతులు తిట్టడం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. అసలు ఈవేళ మన భారతదేశంలో, ఏ దేశాల్లో సంగతి ఎలా ఉందో తెలియదు కానీ మన దేశంలో ఉన్న రాజకీయ నాయకులకి మట్టుకు ఫస్ట్ నేర్పించాల్సింది భాష గురించి, చట్టం గురించి, రాజ్యాంగం గురించి, మీరు అసలు ఏ విలువలు పాటించాలి అనే దానికి వీళ్ళకి అసలు క్లాసులు పీకాలి, క్లాసులు కూర్చోబెట్టాలి వీళ్ళని. మళ్ళీ స్కూలుకు పంపించినంత పని చేయాలి వీళ్ళని. చేస్తే కూడా మాట వింటారని అనిపించట్లే ఇవాళ. అంటే ఎందుకంటారు మరి? మరి ఎందుకు ఏముంది, వాళ్ళకేంటి, వాళ్ళ టార్గెట్ ఇదిగో నా జిల్లాలో ఎంతమంది గెలిచారో చూడండి అని అధినాయకుడి ముందు పోజులు కొట్టడానికి. ఇప్పుడు వాళ్ళు ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అనుకోండి, ఆ నియోజకవర్గంలో వాళ్ళకి ఇచ్చిన డ్యూటీని వాళ్ళు ఫుల్ఫిల్ చేసినట్టు ఉండాలి. చెయ్యాలి అంటే నువ్వు రాజకీయంగా బాగా పనిచేసావు అనుకో ఆ నియోజకవర్గంలో, అప్పుడేమవుద్ది, జనాలు నీకు ఓటేస్తారు. నువ్వు పని చేయకుండా నువ్వు ఓట్లు వేయించుకోవాలి అనుకుంటావు. అలా ఓట్లు వేయించుకోవాలంటే ఏం చేయాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, మందు ఇవ్వాలి, లేకపోతే మీకు ఏదో తాయిలాలు చూపించాలి, ఏవేవో చెయ్యాలి. అవన్నీ చేస్తుంటే కూడా ఓట్లు వేస్తారో వేయరో అనుకున్నప్పుడు నీకు ఒక బలం ఉంది అని చూపించుకోగలగాలి. ఇప్పుడు మన జనరల్గా సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఓ 15 మంది ఒకవైపు వెళ్తున్నారు అనుకోండి, ఓ 7-8 మంది ఒకవైపు వెళ్తున్నారు అనుకోండి, ఈ చిన్న గుంపులో వాళ్ళు పెద్ద గుంపు వాళ్ళని చూస్తారు. చూసి ఒక మెజారిటేరియన్ మెంటాలిటీ ఉంటుంది మనకు తెలియకుండా. ఇప్పుడు ఎక్కువ మంది ఏ వస్తువు అన్న కొంటున్నారు అనుకోండి, అప్పటి వరకు ఆ వస్తువు గురించి తెలియని వాళ్ళు కూడా ఆ వస్తువు కొనాలని చూస్తారు. అట్లాగే ఒక ఎక్కువ మంది ఒకవైపు వెళ్తున్నారు అనుకోండి, ఈ వీళ్ళల్లో నుంచి కొంతమంది అటు వెళ్ళిపోతారనమాట. ఎక్కువ మంది వెళ్తున్నారు అంటే అది కరెక్ట్ కావచ్చు అని. ఇట్లాంటి ఇప్పుడు ఈ ఇన్ఛార్జీలు అనబడేవాళ్ళు, అది కాంగ్రెస్ పార్టీ అవనివ్వండి, బీఆర్ఎస్ పార్టీ అవనివ్వండి, లేదు బీజేపీ పార్టీ అవనివ్వండి, వీళ్ళు ఏం చేస్తారంటే ఆ నియోజకవర్గం వరకు వాళ్ళ ప్రాబల్యాన్ని చూపించుకోవాలనుకుంటారు. చూపించుకొని ఎక్కువ సీట్లు గెలిపించుకొని వాళ్ళ అధినాయకుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీరు నాకు ఒక అసైన్మెంట్ ఇచ్చారు, నేను అది ఫుల్ఫిల్ చేశాను, వేరే పార్టీ వాళ్ళని గెలవకోకుండా అడ్డుకున్నాను, నేను మనకే విజయం వచ్చేటట్లు చేశాను, చూసారా నేను ఎంత గొప్పగా పనిచేశాను, నాకు ఇచ్చిన టాస్క్ని నేను ఫుల్ఫిల్ చేశాను అన్న లెవెల్లో చేస్తారు. ఈ ప్రాసెస్లో వీళ్ళు ఏమి ఆచరిస్తున్నారు అని చెప్పి చూసుకుంటే, ఒక్కో చోట చేయి చేసుకుంటారు, పోలీసుల్ని తిట్టినంత పని చేస్తారు, చేయి చేసుకున్న దానికంటే ఎక్కువ ఈ బూతులు
భయంకరమైన బూతులు మాట్లాడుతున్నారు. అని వీళ్ళు ఒకప్పుడు ఎమ్మెల్యేలు, ఒకప్పుడు మంత్రులుగా చేసిన వాళ్ళు, వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే చూసే వాళ్ళకి మతిపోవాల్సిందే. ఇప్పుడు ప్రజెంట్ మంత్రి కదా మనకి ఎంపీ ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడాడు, లేదు జగ్గారెడ్డి గారు ఎందుకు ఇట్లా మాట్లాడారు అని అంటే ఇంక వీళ్ళకి అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఇంక ఇదే కరెక్ట్ అనుకుని డిసైడ్ అవుతారు. వాళ్ళు డిసైడ్ అవ్వకుని చేసేస్తుంటారు. కానీ దీని ఇంపాక్ట్ సొసైటీ మీద ఎలా ఉంటుంది, మన ఏమనుకుంటారు? ఇప్పుడు మనం ఉన్న పార్టీ కనుక అధికారంలో లేదనుకోండి, మన ఎంత చీకొడతారు అనే ఒక భయము భక్తి ఏమీ లేదు. కానీ బలేదు మామూలు ప్రజలు మామూలు అసలు వీళ్ళెంత అబాస్పాలు అవుతున్నారు వీళ్ళకి అర్థం కాదా? ఇప్పుడు నువ్వు ఒక పోలీసుని తిట్టావు, తిట్టే ఆ పోలీస్కి ఏదో పరువు పోయిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ అంతకంటే రెట్టింపు నీ పరువు పోతుంది అసలు ఆ భాష వల్ల. ఏమనుకుంటారు జనాలు? ఓ రాజకీయ నాయకులు ఇలాగే మాట్లాడతారా అనుకోరా?